హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇప్పుడు మనం వచ్చేసి అన్లోడ్ అయితే చేసుకొని వచ్చి ఇక్కడ ఆఫీస్ దగ్గర అయితే పెట్టుకున్నాం. చూస్తున్నారు కదా, ఇక్కడ రోడ్డు పక్కనే, ఇక్కడేం పార్కింగ్ కూడా ఏమి ఉండదు. ఆఫీస్ దగ్గర రోడ్ల పక్కనే పెట్టుకోవాలి. వెనకాల ఉంది కదా 14 టైర్, ఇది కూడా మన నెల్లూరు బండి, మనకు తెలిసిన వాళ్ళది. ఇద్దరం ఒకటేసారి వచ్చాం అక్కడి నుంచి. ఇది BS6, మనది వచ్చి BS3. అక్కడ ఉంది చూస్తున్నారా, అక్కడ ముందు ఉంది ఆఫీస్. అక్కడి నుంచి రైట్కి వెళ్ళాలి సందులోకి. ఒక 600 మీటర్స్ అయితే ఉంటుంది లోపలికి, ఆఫీస్ లోపలికి. ఇప్పుడు మనమైతే వంట అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాం. మనవాడైతే కూరగాయలు కట్ చేస్తున్నాడు. కూరగాయలు చేసుకుంటున్నాం. ఉల్లిపాయలు, టమాటాలు అన్నీ అయితే తెచ్చుకున్నాం ఇప్పుడే. వర్షం అయితే ఫుల్గా వస్తూనే ఉంది, మరి తగ్గేలాగా లేదు. ఇది పట్టాలు కూడా 2 మరత వేసినాం, ఒకటి మరతే లేదు, అది బాడీలోనే ఉంది. అట్నే మరత వేసుకోవాలి. వాన తగ్గద్దు అనుకున్నాం కానీ అసలు తగ్గట్లేదు. ఇది మరత వేసుకుందామంటే. ఓకే ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు కెన్నూరు ఆఫీస్ దగ్గర ఉన్నాం కదా, దానికి కొంచెం ముందుకు వస్తే ఇక్కడ బ్రిడ్జ్ అయితే ఉంటుంది. సముద్రం వాటర్ వస్తూ ఉంటుంది. అక్కడికైతే వెళ్తున్నాం. చూస్తున్నారు కదా, ఈ బ్రిడ్జ్ మీద ఫుల్ ట్రాఫిక్. చూడండి, మొత్తం వాటర్, వర్షం నీళ్ళు, మొత్తం వాటర్. ఇక్కడ చూసిన వాటర్ కేరళలో ఇప్పుడైతేనే. ఆడ ముందు వెళ్తున్నాడు శివ, వాడి పేరు. వారు ఇంకో బండికి క్లీనర్గా వచ్చిండు. ట్రాఫిక్ మామూలుగా ఉండదు ఇక బ్రిడ్జ్ మీద. చూస్తున్నారు కదా, అక్కడ ఉన్నాయి వాటర్ అయితే. చూడండి ఎలా ఉన్నాయి, చెట్లు పొదలు గమ్మత్తుగా ఉన్నాయి. మనకి సీరియల్ వచ్చేసి బండి సీరియల్లో మన బండి 10వ బండి. 9 బళ్ళు పోయాక మన బండికి అయితే లోడ్ రావాలి. చాలా బళ్ళు అయితే వచ్చి ఆగిపోయినాయి లోడింగ్ లేక. చూద్దాం లోడింగ్ వచ్చాక ఎన్ని రోజులు పడుతుందో తెలియట్లేదు. ఇంతకుముందు ఇక్కడ లోడ్ చేసుకున్న బళ్ళు ఈ మధ్య ఒక్కొక్కరు 15 రోజులు, 20 రోజులు, 10 రోజులు అలా పడుకొని అయితే లోడ్ చేసుకొని అయితే పోతున్నారంట. మరి మనం ఎన్ని రోజులు పడుకోవాలో తెలీదు. అక్కడ ఖాళీగా ఎందుకులే అని చెప్పేసి ఇట్లా అయితే వచ్చినాం. చూస్తున్నారు కదా ఎలా ఉందో. ఇక్కడ ఫోటోలు అవి బాగా ఉంటాయి, తీసుకుందాం అనేసి వచ్చినాం కేరళలో. చూడండి ఎలా ఉందో వాటర్. అక్కడ వచ్చేసి రైల్వే ట్రాక్ బ్రిడ్జ్ అది. మీరు చూడండి, వీడియో తీస్తున్నాడు. ఇది పేరు శివ. చూడండి, హలో చెప్పు, హాయ్ చెప్పు. ఇటు సైడు ఫుల్ ట్రాఫిక్, అసలు మామూలుగా ఉండదు. చూస్తా ఉన్నాను వాటర్ అయితే ఎలా వెళ్తున్నాయో. ఇక్కడ ఏదో ఫ్యాక్టరీలు ఉన్నాయి. చూడండి ఎలా ఉందో చెట్లు ఇవి. మొత్తం మొబ్బేలు వచ్చేసింది. మనం వర్షం వస్తే తడిసిపోతాం రా శివ. వర్షం వచ్చేసింది, తడిసిపోతాం మనం. చూస్తున్నా కదా, అక్కడైతే ట్రైన్ అయితే పోతా ఉంది. చూడండి, అది రైల్వే ట్రాక్ బ్రిడ్జ్. అది నిదానంగా పోతుంది ట్రైన్. ఇక్కడ చూస్తేమో వాటర్ చూడండి నిమ్మలంగా వెళ్తూ ఉన్నాయి. వాటర్ పక్కనే ఉన్నాయి చూడండి, హోటల్స్ ఏదో ఉన్నాయి. అక్కడ ఇల్లు కూడా ఉన్నాయి. ఇదో ఫ్యాక్టరీ కూడా ఉంది. ఇక్కడ వచ్చి ఒక మసీద్ ఉంది. చూడండి ట్రాఫిక్ ఎలా ఉందో. మనం ఇటైతే వెళ్ళాలి మన ఆఫీస్ దగ్గరికి. ఒక 600 మీటర్స్ అయితే ఉంటుంది ఆఫీస్ దగ్గరికి, మన బండి దగ్గరికి. మన బండి దగ్గర నుంచి ఆఫీస్ దగ్గర ఇంకొక 600 ఉంటుంది. మొత్తం 1 కిలోమీటర్ ఉంటుంది ఆఫీస్ దగ్గరికి అయితే. మన బండి ఇంకా యువతలే ఉంది. పార్కింగ్లో ఏముండవు ఆఫీస్ దగ్గర, రోడ్డు పక్కన పెట్టుకోవడమే. ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, రోడ్లు గుంతలు పడి ఉంటే అప్పుడే ఇక్కడ వేస్తున్నారు. చూడండి అమ్మాయి మొత్తం గుంతలు పడిపోతే వేస్తూ ఉన్నారు. బస్సులు అంతా తలకానికి ఫ్రెండ్స్. సప్పని అప్పుడే క్రాచ్ చేస్తారు, అప్పుడే ముందు ఆపేస్తారు.
వస్తున్నారు కదా బస్సుల్లో. ఇక్కడ ఏదో అమ్ముతున్నారు చూడండి, ఏదో గవల్లాగా ఉన్నాయి. ఆంధ్ర వాళ్ళ అమ్మాయి కానానయ్య బాయ్, నాకు వచ్చి రానింది ఏదో లైట్గా వస్తుంది. ఇక్కడ ఏదో గవ్వలు అమ్ముతున్నారు, ఏదో తింటారండి నత్తలు. మనం తెల్లాము ఇవి. మన బండి ఆడుంది, ముందు వెళ్ళాలి ముందుకి. ఉన్నారు కదా మన అవతారం ఎలా ఉన్నదో. వాడు అక్కడే మాట్లాడుతున్నాడు, ఆయన ఏం మాట్లాడుతున్నాడు, నత్తలు తిట్టాడేమో ఇది. తినేటట్టున్నాడు. తింటావా నత్తలు, తింటావా నువ్వు? మరి ఆడేం మాట్లాడుతున్నావు మరి? ఎలా ఉంటాయని అడుగుతా ఉన్నా. ఎలా ఉంటాయి ఆయన చెప్తాడు, మరి తిని చూడు మరి ఒకసారి. బాగుంటాయి అని చెప్తా ఉన్నా. ఏం బాగుంటాయిరా బాబు, అవి ఎవరు తింటారు ఆయన, మనం తెల్లాము. మనకి చికెన్ మటనే ఎక్కువ, మనకి చేపలు. హాయ్ ఫ్రెండ్స్కి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు. హాయ్. ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, రకరకాల పూల మొక్కలు, షో చెట్లు అన్నీ ఉన్నాయి చూడండి. కేరళలో మంచి మంచి పూల మొక్కలు కూడా ఉంటాయి చూడండి. ఏదో షో చెట్లు లాగా ఉన్నాయి, అవి ఏదో మరి చక్కగా పొడుగ్గా ఉన్నాయి. కొబ్బరి చెట్లు, పూల చెట్లు, తెల్ల రోజా పువ్వు కదా ఇది చూడండి. రకరకాల పూల చెట్లు ఉన్నాయి. ఇక్కడ ఏదో బ్లూ పూల్లో కూడా ఉన్నాయి చూడండి. ఇక్కడ వచ్చి పనస చెట్లు ఉన్నాయి. పనస చెట్లు చూడండి ఎలా ఉన్నాయో. ఇక్కడ పనస చెట్లు ఎక్కడ రోడ్ల పక్కన కూడా చాలా ఉంటాయి పనస చెట్లు అయితే. మనం ఘాట్లో అక్కడ చూసాం కదా, అవే ఈ చూడండి పూల చెట్లు ఎలా ఉన్నాయో. మొత్తం రకరకాల రోజా పూలు అయితే ఉన్నాయి. వైట్ రోజా, పింక్ రోజా, రెడ్ రోజా, అన్ని రోజాలే చూడండి. ఏదో షో చెట్లు, అదేందో చెట్టు మరి కాయలు కూడా కాస్తుంది. నారింజ కాయలు కాదు ఇది, ఏదో మరి ఏదో నిమ్మ చెట్టు లాగా ఉంది అది చూడడానికి. చూడండి మనకైతే ఈ చెట్లు చూడండి, ఆకులు అవన్నీ ఎలా ఉన్నాయో. ఏదో మరి ఈ చెట్టు మేము వర్షంకి మొత్తం గడ్డిలాగా మొలిచిపోయినాయి. చూడండి ఎలా ఉందో. మన చేతి మీద కదా ఎంట్రుకలు వచ్చినట్టు దీనికి ఎలా వచ్చిందో చూడండి. చెట్టుకి కొమ్మలకంతా వచ్చేస్తున్నాయి ఏందమ్మా.